మన చిన్నారులు తమలోని కళాకాంతిని ఎలా ప్రసరింపచేస్తున్నారో వీక్షిద్దాం. ఓం నమో వెంకటేశాయ. నా పేరు ప్రాద్య. నేను భరతనాట్యం కీర్తి నృత్యాలయలో నేర్చుకుంటున్నాను. మా గురువుగారి పేరు కీర్తి రాచం రెడ్డి గారు. ఓం నమో వెంకటేశాయ. నా పేరు కార్తిక. నేను భరతనాట్యం కీర్తి నృత్యాలయాలో నేర్చుకుంటున్నాను. మా గురువుగారి పేరు కీర్తి రాచం రెడ్డి గారు. ఓం నమో వెంకటేశాయ. నా పేరు భువన. నేను భరతనాట్యం కీర్తి నృత్యాలయాలో నేర్చుకుంటున్నాను. మా గురువు గారి పేరు కీర్తి రాచం రెడ్డి గారు. విళంబి
क्या आप भी ऑप्शंस ट्रेड करते हो? फिर तो आपको पता ही होगा कि ऑप्शंस चूज करने के लिए सिर्फ प्रीमियम గురువు గారు ఈనాటి కళా వైభవాన్ని వీక్షించారు కదా, మరి మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. శాస్త్రంలో చెప్తారు, శబ్దార్థౌ సహితౌ కావ్యం అని. శబ్దార్థావేవ కావ్యస్య శరీరం అని చెప్తారు. అంటే ఒక శబ్దము, దానికి ఉండేటువంటి అర్థం, ఈ రెండు కూడా ఒక కావ్యమునకు శరీరముట. అదేవిధంగా మానవులమైనటువంటి మనకు ఇదిగో కరచరణాద్యవయవాలతో ఒక శరీరం ఉన్నది. ఈ కరచరణాద్యవయవాలతో ఉండేటువంటి శరీరాన్ని మాట్లాడిస్తున్నది, పాట పాడిస్తున్నది, నాట్యము చేయిస్తున్నది, వివిధమైనటువంటి కళలను ప్రదర్శింపజేస్తూ ఉన్నటువంటిది కూడా లోపల ఉండేటువంటి ఆత్మ. అయితే కేవలము ఈ శరీరము లోపల ఒక ఆత్మ ఉంటే సరిపోతుందా? ఇంకేది కూడా అవసరం లేదా అనంటే అంటున్నారు, ఆ శరీరానికి ఆ ఆత్మకు కూడా అలంకరణ కావాలండి. వస్త్రేణ వపుషా వాచ ఇత్యాది అలంకరణలు కావాలి. అయితే నిజమైనటువంటి అలంకరణ ఏమిటట? మనం ధరించేటువంటి వస్త్రము, మనం వేసుకున్నటువంటి బంగారు ఆభరణములో, మనం పెట్టుకున్నటువంటి తిలకములో, ఇవేవి కాదు నిజమైనటువంటి అలంకరణలు. ఒక మానవుడికి, ఒక ఆత్మకు, ఒక శరీరానికి నిజమైనటువంటి అలంకరణ అంటే ఏమిటి అంటే ఒక కళలో ప్రావీణ్యం అన్నారు. అది నాట్య కళ కావచ్చు, గాన కళ కావచ్చు, వాద్య విశేషాన్ని చేయగలిగేటువంటి కళ కావచ్చు. ఇటువంటి కళను ఎవరైతే నేర్చుకుని ఉంటారో నిజముగా వారందరూ కూడా ఆభరణయుక్తమైనటువంటి శరీరాత్మకులు అని చెప్పి శాస్త్రం చెప్తోంది. మరి మనం అందరం కూడా అందుకే అంటారు, సంగీత సాహిత్య కళా విహీన సాక్షాత్ పశు అంటారు. మరి మనం అలా కాకూడదు కదా. మనమే కాదు, ముఖ్యంగా మన చిన్నారులను కూడా చక్కనైనటువంటి కళలలో నేర్పరితనాన్ని ఆ చిన్నారులకు నేర్పించాలి. ఈ రోజున మనం చూడండి, బాలముకుందం కార్యక్రమంలో చిన్నారులందరూ కూడా చాలా గొప్పగా వారి వారి యొక్క కళని, గానమును, నాట్యమును, వాద్య విశేషమును చాలా గొప్పగా ప్రదర్శించారు. మరి ఈ చిన్నారులందరికీ కూడా గోవిందుడి యొక్క అనుగ్రహం సదా సర్వదా ఉండాలి అని, వారు ప్రదర్శించినటువంటి ఈ కళలో ఇంకా ఉన్నతమైనటువంటి స్థానానికి ఈ చిన్నారులు చేరుకోవాలి అని మనసారా కోరుతున్నాం. ఇక ఈనాటి కార్యక్రమంలో చివరి అంశం సంప్రదాయ వస్త్రధారణ.